మెదక్ జిల్లాలో వాన హోరు కొనసాగుతోంది. వరదలో చిక్కుకున్న రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ ని రక్షించారు. వరదలో చిక్కుకుపోయిన 300 మంది విద్యార్థులను రక్షించారు. విద్యార్థులను సురక్షితంగా వేరే హాస్టళ్లకు తరలించారు అధికారులు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు రోడ్లు పూర్తిగా జలమయంగా మారిపోయాయి. ఇక పలు కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగాయి. అయితే ఒక హాస్టల్లోని ఒక స్కూల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న విద్యార్థుల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. వరదలో 300 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. అయితే ఆ విద్యార్థులను బయటికి తీసుకొచ్చేందుకు జేసీబీల సాయం తీసుకున్నారు అధికారులు. కానీ కనీసం ఆ స్కూల్ దగ్గరికి ఈ జేసీబీలు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే వరదలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను ఎట్టకేలకు రక్షించి ఆ హాస్టల్ నుండి వేరే హాస్టల్కి తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న విద్యార్థులను ప్రస్తుతం మనం చూస్తున్నాం. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ఉదయం నుండి చేపట్టారు. అయితే మనం ఫస్ట్ బాక్స్ లో చూసినట్లయితే రామాయంపేట, మెదక్ జిల్లాలోని రామాయంపేటలో పరిస్థితి ఎలా ఉందో ఒక బిల్డింగ్ పై నుండి దృశ్యాలు చూస్తున్నాము. అసలు అక్కడెక్కడైనా అదొక కాలనీ అనో, రోడ్లున్నాయనో, పార్కింగ్ స్థలమనో, చెట్లనో అసలు ఏవి కనిపించడం లేదు. రోడ్లు మొత్తం పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే నిల్చుండిపోవాల్సి వచ్చింది. ఎవరు బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇక వాహనదారుల తిప్పలు అంతా ఇంతా కాదు. సురక్షిత ప్రాంతానికి వెళ్దామన్నా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరదలో 300 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఆ విద్యార్థులను సురక్షితంగా వేరే హాస్టళ్లకు తరలించారు అధికారులు. ముందు జేసీబీ సాయంతో ఆ విద్యార్థులను తరలించే ప్రయత్నం చేశారు. అయితే జేసీబీకి కూడా అక్కడికి వెళ్తున్న రోడ్ సేఫా కాదా, గుంతలున్నాయా ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే ఆ రోడ్డు మార్గం అంతా మూసుకుపోయింది, పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. దీంతో జేసీబీలు ముందుకు వెళ్లలేని సిచ్యువేషన్లో అధికారులు తామే ఆ హాస్టల్ దాకా చేరుకొని అక్కడున్న స్టూడెంట్స్ ను బయటికి తీసుకొస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఇక మెదక్లోని సురక్షిత ప్రాంతాలకి విద్యార్థుల్ని ఒక డీసీఎం వ్యాన్ లో తరలిస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. రామాయపేట, మెదక్ జిల్లాలోని రామాయపేట పూర్తిగా ఇలా నీట మునిగిపోవడంతో ఇక్కడ విద్యార్థులు మాత్రమే కాదు, ఇంకా చాలా ఇళ్లలో ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. బయటికి రాలేని పరిస్థితి, నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. అసలు ఇళ్లలోండి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. పూర్తిగా అసలు అది నదిలా కనిపిస్తున్న ఆ దృశ్యం రామాయంపేటలో కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు విద్యార్థులు 300 మంది విద్యార్థులను అయితే సురక్షితంగా బయటికి తీసుకొచ్చి మరో హాస్టల్కి తరలించారు. मेरा